సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అభిప్రాయపడ్డారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల మధ్య నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, చెడు స్నేహాల వల్ల పిల్లలు దొంగతనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత కీలకమైన సమయమని, ఈ దశలో మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం నివారించాలంటూ చేపట్టిన సంతకాల క్యాంపెయినింగ్ పై కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి రామ్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీడీ పంకజ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గిరిబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదువులో వాళ్ళు నిర్వీర్యం అయిపోతారు. చదువు చదవాలి అని అంటే వాళ్ళు దాంట్లో అయ్యే పరిస్థితి లేదు. మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని కూడా టీములు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి సాగు లేకోకుండా మరి చేయడానికి ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో చాలా ఎక్కువ, ఏ సందులో చూసినా కూడా గంజాయి ఏలూరులో దొరుకుతుంది. దాన్ని మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా మటుకు 90% ఇప్పటికే కంట్రోల్ అయింది. కానీ ఏదైతే యువత ఉద్యోగాలు లేవో వాళ్ళందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడుతూ ఏదైతే అది చేస్తున్నారో దాన్ని వదిలినవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రపంచం అంతా బాగుండాలి అంటే ప్రతి డ్రగ్స్ కూడా మనం అనేక చోట్ల చూస్తున్నాం. ఏరోప్లేన్స్ లో కూడా పెద్ద వాళ్ళు కూడా దాన్ని డ్రగ్స్ ఏదైతే స్మగ్లింగ్ చేసి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ వార్తలు మనం చూసినప్పుడు దాన్ని కంజాయించవలసిన బాధ్యత మనం ఉంది. ఎక్కడైనా సరే ఇటువంటి జరుగుతున్న విషయాన్ని ఏదైతే ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్తే దీని మీద చర్య తీసుకుంటారు. మనం పట్టుకున్నప్పుడు చూపించే దానికంటే చర్య తీసుకున్న ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తే మీడియా ద్వారా ఎదటోళ్ళు చేయడానికి భయపడే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీడియా సోదరులు ఆ విధంగా కూడా తీసుకెళ్ళాలని మీడియా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ దీంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి అందరూ కూడా డ్రగ్స్ ఏదైతే ఉన్నారో డ్రగ్స్ నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో బాధ్యత వహించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకోవడం. ఆధ్వర్యంలో లీడర్షిప్ లో ఈగిల్ టీమ్ తోటి ఇప్పటికే లాస్ట్ 2026 5 నెలల్లోనే 680 కిలో గంజాలు కూడా వాళ్ళు సీజ్ చేసి ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ స్టోరీలు చేస్తున్నారు, చాలా లీడర్షిప్ చూపిస్తున్నారు. I especially thank the entire police department, eagle team, NPO team for this success stories. So అందువల్ల 1972 నంబర్ని అందరూ గుర్తుపెట్టుకొని మేమేం తీసుకోలేదు కదా, మేము మంచి వాళ్ళు కదా అని చెప్పకుండా పక్క ఏమైనా మీరు అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, పబ్లిక్ కానీ, పిల్లలు కానీ మీ ఇంట్లో కూడా నాన్నగారు తాగి కొడుకున్నారంటే కూడా అడిక్షన్ సెంటర్ అని ఒకటి మన జిల్లాలో 3 ఉన్నాయి, ఇంకొకటి కూడా యాడ్ చేసుకున్నాము. మన జీజీఎస్లోనే ఉంది. దానికి వెహికల్స్ ఫిల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. సో అందువల్ల ఇలాంటి ఏదైనా ఉంటే మాకు రెఫర్ చేసి మీకు పనిష్మెంట్గా కాకుండా దాని నుంచి బయట రావడానికి కోసం మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో అందువల్ల ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి, మీ ఇంట్లో చెప్పండి. అండ్ ఏదైనా మీ దృష్టికి వస్తే 1972 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రోల్ ఉంది. మీ చుట్టుపక్కల ఎవరైనా అట్లాంటి ఇబ్బందుల్లో ఉంటే మన సమాజంలో
ఇది ప్రతి 3వ శనివారం చేస్తున్నారు కదా చెత్తను క్లీన్ చేయడం. ఈ డ్రగ్స్ కూడా ఒక చెత్త లాంటిదే. ఆ చెత్తని క్లీన్ చేయలేదనుకో ఏదో ఒక రోజు చెత్త వాసన మన ఇంటికి కూడా వస్తుంది. సో ఇది మంది కాదు, వాడు తాగుతున్నాడు కదా మనకేమవుతుంది, పక్కింటి వాడు తాగుతున్నాడు కదా మనకేంటి అనుకున్నారనుకో, కరోనా ఒక్కడికే వచ్చి ఆగుతుందా? కరోనా అందరికీ వస్తుంది. అట్లానే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు కూడా వస్తాయి. కాబట్టి ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలంటే మీరు మీ డ్రీమ్స్ని బాగా పర్సూ చేయాలా. కిడ్స్లో కూడా టీచర్స్ చెప్తున్నాము, వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. అందరూ కూడా చదువుల్లో అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు, ఫస్ట్ ర్యాంక్ ఎవరికో ఒకరికే వస్తుంది. కానీ స్పోర్ట్స్లో ఒకడు బాగా ఆడతాడు, స్పోర్ట్స్లో కూడా 10 స్పోర్ట్స్ ఉంటాయి, ఎవరో ఒకడు ఒక స్పోర్ట్ బాగా ఆడతారు. కాబట్టి స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకు ఇంప్రూవ్ అయితే వాడికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. డాన్స్లో ఒకరు బాగా చేస్తారు, డాన్స్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ప్రతి ఒక్క పిల్లాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు ఏదో ఒక రంగంలోకి ముందుకు తీసుకెళ్లారనుకోండి, వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. యూత్ అందరూ కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే వాళ్ళందరూ కూడా మన ఇండియాని డెవలప్ చేస్తారు. అందుకని ముఖ్యంగా మన పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మనందరం కోరుకున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మన డ్రగ్ అబ్యూస్ అగైనెస్ట్గా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. మనందరికీ తెలుసు, ఏం తెలుసు, హెల్తీనెస్ లేకపోతే చదువు రాదు, చదువు రాకపోతే మనము ఫైనాన్షియల్గా నిలదొక్కుకోలేము, ఫైనాన్షియల్ నిలదొక్కకపోతే మన దేశం అభివృద్ధి చెందదు, దానివల్ల మన దేశం అంతా కూడా నష్టపోతుంది. అందుకే అందరూ కూడా డ్రగ్స్కి అగైనెస్ట్గా వార్ చేయండి. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను 100% పంపిణీని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎన్యూమరేషన్ సిబ్బందిని ఆదేశించారు. పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో శనివారం బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో బిఎల్ఓలు సూపర్వైజర్లతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 15,79,042 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, వీటిలో 3,30,537 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశామన్నారు. పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.42% మాత్రమే చేశారని, ఈరోజు సాయంత్రానికి 100% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియ జూలై 14, 2026 వరకు కొనసాగుతుందని, ఈ నెల 15వ తేదీ నుండి ప్రతి బూత్ లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారాన్ని ఓటర్లకు అందజేసి వారు పూర్తి చేసిన గణన ఫారాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేయడం, డూప్లికేట్ పేర్లను తొలగించడం మరియు కొత్తగా అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా బిఎల్ఓలు విధులు నిర్వర్తించాలని, ఎన్యూమరేషన్ ఫారాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరికీ అప్పగించకుండా బిఎల్ఓలే ప్రతి ఇంటికి వెళ్లి అందించి పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకుని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియలో వెనుకబడి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ సిహెచ్ హేమప్రసాద్, ఎంపీడీఓ ఎం నాగేంద్ర కుమార్, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నాకు నేను ఇప్పుడు మళ్ళీ చేరడం లోపల ఫైల్ వచ్చేయాలి అండ్ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసుకొని పని మొదలు పెట్టాలి. వెళ్ళిపోండి, ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గెట్ అవుట్. బాబు 8 o'clock ఈ రోజు 27 ఈ రోజే కదా. 8 o'clock అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బిఎల్ఏ చేస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. డిస్ట్రిబ్యూషన్ బిఎల్ఏ చేయమన్నామా, సెలక్షనే కదా వాళ్ళకి తెచ్చి ఫిల్ చేసిన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయలేదు? అది కూడా మీరే ఒప్పుకున్నారు, అందరి ముందుగా ఒప్పుకున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ తోటి డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫామ్ అక్కడ ఆగి ఉన్నాయి అంటున్నారు. వైలేషన్ అగేన్స్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పెట్టి
మనీ ఫామ్లో హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంటే ఇప్పుడే కదా ఎలక్షన్ అయింది, జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడే అయినాయి. 2 years అయింది ఎలక్షన్ అయిపోయి. ఈ 2 yearsలో చనిపోయిన వాళ్ళేనా వీళ్ళు? కరెక్టేనా మీరు చెప్పింది? సో మీరు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే మీకు ఏంటి? సో వాళ్ళు ఫోన్ నెంబర్, మనిషి ఎక్కడ ఉన్నారు తెలుసా మీకు? ఫోన్ నెంబర్ తెలుసా? ఫోన్ చేసేసి నీకు ఎక్కడ ఓటు కావాలని అడగండి. అక్కడైనా నేను మున్సిపల్ వాళ్ళకి చెప్పి అయినా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం కదా, లెక్కలో ఉండాలి అంతే కదా. అందరికీ క్లారిటీ ఉందా? సో ఇప్పుడు వాళ్ళ మున్సిపల్లో ఓటు చేసుకుంటావా, పెద్దవేగిలో ఓటు చేసుకుంటాం మీరు అడగాలి. ఫోన్ నెంబర్ ఉంది కదా కనీసం. మరి ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళు చుట్టాలు మేము ఎక్కడ ఉంటున్నాము అని. ఈ రోజుకే ఎక్కువ వాళ్ళండి, అందుకే మీరు పోర్ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు రావాల్సింది వచ్చింది. ఇట్స్ నాట్ ఫార్ అవే, బట్ స్టిల్ నాకు చాలా షెడ్యూల్ ఉన్నాయి కూడా. మీ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ చాలా పోరెస్ట్ పర్ఫార్మింగ్లో ఉన్నారు, అతను పెద్దవేగి దారుణంగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ వీళ్ళందరూ ఏలూరుకు మైగ్రేట్ అయ్యారు, హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యారు, విజయవాడకి మైగ్రేట్ అయ్యారు, అవన్నీ షిఫ్టెడ్. ఏదో ఒక చోట్ల వాళ్ళ ఓటు ఉండాలి, లేదంటే సో దే హ్యావ్ ఇప్పుడు సస్పెండ్ యూజువల్గా షోకాస్ నోటీస్ ఇచ్చి కారణం అడిగి చేయాలి. ఎలక్షన్లో అలాంటివి ఉండదు. స్పాట్ సస్పెన్షన్, ఒక చిన్న అనుమానం ఉంటే, డౌట్స్ ఉంటే, ఒక చిన్న ఫోటో ఎవిడెన్స్ వస్తే కూడా అయిపోతుంది, మీకు క్లియర్ అయిపోతుంది. జాగ్రత్తగా పనిచేయండి అందరం. ఇప్పుడు కనీసం మీరు ఆన్సర్ చెప్పారు కానీ నాకు డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి. వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది, ఎక్కడ కావాలి కనుక్కొని ఇక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి. ఓవరాల్ జిల్లాలో ఉన్న 16,22,000 ఓట్లు మిస్ అవ్వకూడదు. అన్లెస్ అంటే వాళ్ళు డెత్ తప్ప ఆబ్సెంట్ షిఫ్ట్లో ఉంటూ మన సెన్సెస్లో చేసినట్టు మీరు ఎక్కడ ఓటు చేసుకుంటారు. ఎలక్షన్ టైంలో మీకు ఎక్కడ ఓటు కావాలో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉండాల్సింది. సో మీరు వాళ్ళతోటి మాట్లాడుతూ నాకు ఇక్కడ ఓటు వద్దు, నేను విజయవాడలోనే ఓటు తీసుకుంటాను, అలాగే నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఫారిన్ కంట్రీలో ఉంటున్నాను, ఎలక్షన్ కోసం నేను రాను అని వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా తీసుకోవడం వరకు మీరు ఆ ఫామ్ అంతా, ఆ ఓట్ అంతా మన లెక్కలోనే ఉండాలి. చనిపోయి ఉంటే క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఇలాంటి హెల్ప్ మ్యాపింగ్ ఎన్ని పర్సెంట్ ఆయన మ్యాపింగ్ 2002 ఎలక్టర్ రోల్ తోటి మ్యాపింగ్ ఏమి చేశారంటే మ్యాపింగ్ ఒకటి, డిజిటలైజేషన్ కూడా 173 చేశారు. ఎందుకని ఇప్పుడు నెక్స్ట్ 2 days వన్ డిజిటలైజేషన్ డ్రైవ్ పెట్టమన్నారు. అక్కడ కంప్యూటర్ కూర్చొని ఏదో ఒకటి చేసుకొని మీరు ఏర్పాటు చేయండి వాళ్ళకి. ఏం ఎన్పీడీఓ మీరు కూడా ఏఆర్ఓ తెలుసా, సగం స్ప్రెడ్ చేసుకున్నారా? సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి నైట్ లోపల చేయించాలి. నెక్స్ట్ 2 days మీ అందరికి ఇదే పని ఉంది. ప్రోగ్రెస్ చూపించాలి బాబు. మీకు ఒక 48 hours టైం వస్తున్నాను, అందులోపల అయిపోవాలి ప్రోగ్రెస్. పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 రాసుకున్నారు, ఎక్కడ ఉన్నారండి? సో వాళ్ళు ఫోన్ చేసి అడగాలి మీరు, మీకు ఇక్కడ ఓటు కావాలా, ఓటు ఎలక్షన్ కోసమైనా మీరు ఇక్కడ వస్తారా అక్కడ చేసుకుంటారా అని. సో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హోపర్ కప్ సీజన్ 7 నైట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నిర్వాహకులకు సూచించారు. ఏలూరులోని కోటదెబ్బ కళాశాల మైదానంలో జరుగుతున్న టోర్నమెంటుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కొంతసేపు స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి ప్రేక్షకుల్ని అలరించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ను క్రీడా స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను సాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైటింగ్ స్పాన్సర్స్ జీపీ సౌండ్స్ కోటి, ఆర్గనైజర్లు వసీం, సంతోష్, శ్యామ్, అనిల్, వాసు, రమేష్, లీలా రమేష్ తదితరులు పాల్గొన్నారు. పండు
ఈ రోజు పోపార్ బ్రదర్స్ కప్ సీజన్ 7 కి ఇచ్చేసిన హలో మరి ఏలూరు జిల్లాలో నలుమూల నుండి వీరుల వరకు సుమారు 99 టీములు క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏలూరులో ఉన్నటువంటి వార్డులలో కార్యక్రమాలు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మినీ స్టేడియంలో మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి నా పుట్టినరోజున నేను ఊళ్ళో వెళ్ళే కారణంగా మరి నిన్న గౌరవ శాసన వారితో పాటు నేను కూడా రావాల్సి ఉన్నది ఈ కార్యక్రమానికి. నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎవరైతే ఏర్పాటు చేశారో కోడి గారు, అట్లాగే వేరే గారు, మన లక్ష్మణ్ గారు, అట్లాగే చాలా మంది నా స్నేహితులు, అట్లాగే నా స్నేహితుల యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ రోజు రావాలి, మా అందరి సమక్షంలో మీరు కేక్ కట్ చేయాలని చెప్పి ఆహ్వానించి మరి మీ అందరి సమక్షంలో నేను మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ కూడా మంచి ఆదరణ అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను రుణపడి అట్లాగే ఉంటాను. అట్లాగే మరి ఏలూరు నగరంలో ఎంతో మంది పెద్దల సహాయ సహకారాలతో మరి గౌరవ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం లాగా 7 సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్ కాలేజీలు వచ్చే టైంలో మరి సుమారు 20 రోజులు 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్స్ 7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారిని అడగగా శాసనసభ్యుల వారు ఈఓ గారు అట్లాగే ముఖ్యంగా మనందరం కూడా కృతజ్ఞతలు ఈ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ గారికి చెప్పాలి. మనందరం కూడా అడిగిన వెంటనే మరి ఇది ఈ గ్రౌండ్ ఇచ్చి మరి ముఖ్యంగా ఏదైనా సరే ఏ రంగంలో సరే మరి ఆ రంగంలో విజయవంతం జరగాలంటే జనాల యొక్క ప్రజల యొక్క ఆదరణ ఉంటే అది సక్సెస్ అవుతుంది. మరి ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందంటే 90 పైన టీంలు వచ్చాయంటే మరి ఆ యొక్క ఆదరాభిమానాలే ఈ గవర్నమెంట్ సక్సెస్ కి పునాది బలం అని చెప్పి మేము అందరం కూడా జరగబోతున్నాం. మరి ముఖ్యంగా మీరు ఈ చేయి ఏమైనా ఉండదు దాన ధర్మాల్లో మరి యొక్క ఆధ్యాత్మికంలో కానీ హిందుత్వంలో కానీ కుల మతాలకు అతీతంగా మీరు చేసేటువంటి దానాల్లో భాగంగా ఈ యొక్క గవర్నమెంట్ కి దాదాపు 50,000 రూపాయల పైసలు తగ్గిన వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ మ్యారథాన్ కి సంబంధించి ఈ యొక్క బ్రాండ్ సంబంధించినటువంటి టీ షర్ట్ స్పాన్సర్ చేస్తున్నారని తెలిసింది సార్. దానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున ఆ జన్మదిన శుభాకాంక్షలు పిల్లలందరిలో చేసుకుంటూ ఒక పిల్లవాడు కూడా జన్మదిన శుభాకాంక్షలు వారితోనే కేక్ కట్ చేసినటువంటి సౌమ్యాన్ని మెచ్చుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఈ యొక్క క్రీడా టోర్నమెంట్ ఇచ్చేటువంటి క్రీడాకారులందరినీ ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి పోపార్ బ్రదర్స్ 7th సీజన్ సంబంధించిన ఆర్గనైజర్స్ తరఫు నుంచి మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ సహాయ సహకారం అందించినటువంటి నగర ప్రభుత్వం తరఫు నుంచి మీ యొక్క ఆశీస్సుల్ని ఆశీర్వాదాన్ని మరి ముఖ్యంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటారని చెప్పేటువంటి భరోసా నివాసంగా కోరుతూ మరి చాలా అద్భుతంగా ఉంది. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ క్యూ లైన్ లో బార్లు తీరి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లారు. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండంశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 90 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయో వేండ్ర త్రినాథరావు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
వాళ్ళ లైన్ రావండి. ముందుకెళ్ళి పట్టించమ్మా. నాడే ముందు నాడు. నాడే ముందు నాడు. నాడే ముందు నాడు. నాడే లైన్లో నడవండి. లైన్లో నడవండి. ముందు నడవండి. ముందు నడవండి. లైన్లో ముందు నడవండి. రావాలి అన్నీ ఎదగండి. ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసానికి నిలయంగా మారుతోంది. ఆలయ అభివృద్ధికి భక్తులు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన యలమంచిలి పండుబాబు మనవరాలు శ్రీమాన్ భార్గవ కృష్ణ సజ్జ హారిక దంపతుల కుమార్తె శ్రీ యాన్వి సజ్జ పేరిట 1,01,116 రూపాయల విరాళాన్ని ఆలయ చైర్మన్ వెంకట రమాదేవి రాజేంద్ర ప్రసాద్ దంపతులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి విరాళాలు ఆలయ సేవా కార్యక్రమాలు మౌలిక సదుపాయాల విస్తరణకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. దాత కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, ఆలయ ప్రధాన కిళంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చూడండి భగవతో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి తనకి నచ్చిన మతాన్ని ఆచరించే హక్కుతో పాటు దానిని ప్రచారం చేసే హక్కు కూడా కల్పించబడిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలోని చర్చలపై చర్యలు తీసుకోవడం, భీమవరంలోని చర్చలకు నోటీసులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రజా ప్రతినిధులకు జీతభత్యాలు అందుతాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళితుల ఓట్లు అవసరం లేదని మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆదివారం ఏలూరులో 33 డిమాండ్లతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు సభకు హాజరై సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాల కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించిన ఆయన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు వైసీపీ ఖండించలేదని విమర్శించారు. ఎప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుల మెండం సంతోష్ కుమార్, పల్లం ప్రసాద్, చాగంటి సంజీవి, నేతల రమేష్, గొల్లా నరేష్, దళిత నాయకులు పాల్గొన్నారు. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జీఎస్టీ కడతారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జీఎస్టీ కడతారు. ఈ జీఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పదవి నేను వాళ్ళలాగా, నువ్వు యూ బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు, క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మీకు కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీఎస్టీని తీసుకుంటా. ఈరోజు రెండు చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా ఎవరైనా హిందూ చర్చికి వస్తే పాస్టర్ గారి మీద 3 సంవత్సరాలు పట్టి కేసు కట్టేయచ్చు. ఎందుకు కట్టారే నా మీద కేసు అంటే హిందూ నీ చర్చికి వచ్చాడు కాబట్టి కట్టేయచ్చు. ఇది చట్టం. నేను అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీరు ఈరోజు ఆకివీడులో జరిగిన దళితుల మీద దాడి కావచ్చు, లేకపోతే క్రైస్తవ మతం మీద దాడి చేస్తూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా బీజేపీ అమలు చేస్తుంటే 1950 ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకి గుడులకి చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద స్పష్టమైన ప్రకటన మీరు కూడా చేయాలి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వారి కోసం ఫైట్ చేయాలి. వాళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ముందు నిలబడాలి. వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి.
అండ్ అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమిని కూడా నేను కోరుతున్నా, ఎన్డీఏ కూటమి మీరు కూడా ఈ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి గత 5 సంవత్సరాలు మేము చేసినటువంటి ఫైటింగ్ ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి, అఫ్కోర్స్ మేము పీపుల్ సైడ్ ఉన్నాం. దట్ డస్ నాట్ మీన్ దట్ మాకు పవర్ వద్దని కాదు. వీ చూస్ సర్టన్ వన్ సైడ్ ఆఫ్ పీపుల్ సైడ్. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామా లేదా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ 164 సీట్లతోటి మీకు అధికారం ఇచ్చినప్పుడు మేము సనాతన ధర్మం, మాకు హిందూ ధర్మమే కావాలి, ధర్మం కావాలంటే మంచిదే, నేను కాదన్నట్టు మళ్ళీ దట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెన్ ఇంటిమిడేట్ అదర్ కమ్యూనిటీ. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా మీరు ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలకి ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వటం, పాలకపక్షానికి వెళ్ళిన తర్వాత గప్ చూప్ సంబార్ బుడ్డని మూసేయటం కుదరదు. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాం. రఘురామ కృష్ణంరాజు అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. వై సార్? ఎవ్రీడే రఘురామ కృష్ణంరాజు మీడియా సోదరులకి బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి గంటకి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సీఎంకి వెళ్ళదనుకుంటే పొరపాటు. సీఎం ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ది ఇష్యూ. కానీ రఘురామ కృష్ణంరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్క మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామ కృష్ణంరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు హైకోర్టు రికార్డులు తిరగేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో నేను వేసిన ప్రజా ప్రయోజన వర్జాలు ఎవరైనా, నువ్వేదన్నా లోన్ కావాలంటే 500 డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి. జర్నలిస్టులకు లోన్ ఇవ్వమంటారు, లాయర్లకి. మాకు లోన్లే లేవు, మరి పొలిటీషియన్స్ కట్టిస్తున్నారు లోన్, నాకు అర్థం కావట్లా. కానీ యూ అండ్ మీ ఆర్ ది నెగిటివ్ ప్రొఫైల్. నా లైఫ్లో నేను ఒక లోనే తీసుకోలేదు. బికాజ్ ఈ పాపులర్ అయిన తర్వాత అసలు ఇటు మానేశారు ఎవరు. మీడియాలో కనపడుతుంది, మీరా సార్ సాయంత్రం రండి అంటారు, ఫోన్ ఎత్తరు. లోన్ అంటే నేను అనేది ఏంటంటే కట్టాలి అనే ఉద్దేశం ఉన్నా మీకు నాకు ఇవ్వరు. వీడికి 3,700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు, ₹1 కట్ల. ఇలాంటి వ్యక్తులు మనీ అండ్ మజిల్ పవర్ను వాడకూడదు అనేది మా పోరాటం అండి. దట్స్ ఆల్, నథింగ్ పర్సనల్. జై శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకుని కూడా ఎక్కువ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకి నాగలాలు కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకు వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మీ జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంట, 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, ఒక జడా శ్రవణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం. ఆక్వా రంగం, ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను అన్ని విధాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జూలై 3, 4, 5 తేదీల్లో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం ఏలూరులోని బుద్ధరాజరామం భవనంలో ఆక్వా రంగ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, అమెరికా సాగిస్తున్న యుద్ధాల వల్ల ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. అయితే ఇక్కడ వ్యాపారులు, ఎగుమతిదారులు సిండికేట్గా మారి రొయ్యలు, చేపలకు తక్కువ ధరలు ఇవ్వడం వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సిండికేట్ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. పైగా ఇటీవల ఫీడ్ కంపెనీలు ఆక్వా మేత ధరలను విపరీతంగా పెంచివేయడం దారుణమని అన్నారు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల మేత ధరలు కిలోకు ₹10 వరకు పెంచారని అన్నారు. పెంచిన ఆక్వా మేత ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఫీడ్, నాణ్యమైన సీడ్ రైతులకు అందించాలని కోరారు. నష్టపోతున్న ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునే చర్యలు చేపట్టాలని అన్నారు.
కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ వలన కొల్లేరు ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని, సాంప్రదాయ వ్యవసాయానికి అనుమతులివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ రద్దు చేయాలని అన్నారు. విత్తన మొక్కజొన్న రైతులకు కంపెనీల నుండి ఇవ్వాల్సిన పంట బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు కోరారు. విత్తన కంపెనీల మోసాలను అరికట్టాలని అన్నారు. జూలై 3వ తేదీన రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా నిర్వహిస్తున్న హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమంలో అన్ని పంటల రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతు సంఘం ఆహ్వాన సంఘ నాయకులు ఆర్ లింగరాజు, పి రవికుమార్, ఎం ఇస్సాకు, కె రామాంజనేయులు, ఎస్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయడం కోసం ఏలూరులో ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఈరోజు మొత్తం రైతు సంఘం కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా వచ్చి ఉన్నారు. ఏలూరు మొత్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో అన్ని పంటల రైతాంగ సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏదైతే మేతకు సంబంధించిన ముడి సరుకు ఉన్నదో ఇవాళ సోయాబీన్ కానీ ఇతర అన్నీ కూడా రేట్లు తగ్గినా సరే మేత ధరలు పెంచేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పెంచిన ఆక్వా మేత ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇవాళ ఆక్వా రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆక్వా రంగం ద్వారా ఆదాయం వస్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వాలకు ఆదాయం, అలాగే ఇతర వ్యాపారస్తులకి లాభాలు చూస్తున్నారు తప్ప ఆక్వా రైతులు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని పంటల రైతాంగం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మహాసభల సందర్భంగా ఏలూరులో ప్రతి ఇంటింట ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు మన జిల్లాలో ఏదైతే మొక్కజొన్న పంట ఉందో ఆ మొక్కజొన్న పంట సీడు కేంద్రంగా ఉంది. ఆ మొక్కజొన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాయి, ఆర్గనైజర్లు మోసం చేస్తూ ఉన్నారు. అట్లాంటి మోసాలు జరగకుండా మొక్కజొన్న రైతుల్ని కాపాడేటట్టు, అలాగే అన్ని పంటల రైతులు కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం అనగా రేపు మండల వ్యాప్తంగా జరిగే పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెదవేగి వైద్యాధికారిణి మాధవి పేర్కొన్నారు. శనివారం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 204 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని, 5 సంవత్సరాల్లో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. మండల వ్యాప్తంగా 51 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మొత్తం 3 రోజుల పాటు నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం పిల్లలను పోలియో చుక్కల కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని, మిగిలిన 2 రోజులు ఆరోగ్య సిబ్బంది మిగిలిన పిల్లల ఇళ్లకు వెళ్లి ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని, ప్రతి 5 సంవత్సరాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఎందుకంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి. ఈ ఆదివారం అంటే జూన్ 28వ తారీఖు జరిగే పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి అండి. మన పెదవేగి మండలానికి వచ్చేసేపటికి ఏంటంటే మొత్తం 51 బూతులు ఉన్నాయండి. 51 బూతుల్లో గానీ 204 మంది మన స్టాఫ్ ఉంటారు. అది కాకుండా 8 సూపర్వైజర్ రూట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇలా బస్ స్టాప్ లో కానీ ఇలా మన పిల్లలు కాకుండా బయట ఊరు నుంచి వచ్చిన పిల్లలకు కూడా లేదు, ఎవరైనా మిస్ అయ్యే పిల్లలు ఆ ఛాన్స్ కూడా లేకుండా మన ఈ సూపర్వైజర్ రూట్ లో ఏదైతే ఉందో అది కూడా కవర్ చేస్తాము. దాంతో పాటు 2 మొబైల్ టీమ్స్ ఉంటాయండి. ఒకటి మనకి విజయరాయి పిహెచ్సి వైపు నుంచి ఒక మొబైల్, మన పెదవేగి నుంచి ఒక మొబైల్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే హై రిస్క్ ఏరియాస్ అంటే ఇటుక బట్టీలు కానీ అట్లా లోపలికి వెళ్ళలేని ప్రదేశాల్లో అట్లాంటి లో ఉన్న పిల్లల్ని కూడా మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ మొత్తం 3 రోజులు జరుగుతుందండి. ఒక రోజు ఏంటంటే ఫస్ట్ బూత్ యాక్టివిటీ అంటాము. అంటే 28వ తారీఖు ఆదివారం పొద్దున్న 7 గంటల నుంచి బూత్ స్టార్ట్ అవుతుందండి. పొద్దున్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మనం ఈ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. తర్వాత 2 రోజులు ఏంటంటే హౌస్ టు హౌస్ మార్కింగ్ అంటాము. అంటే ఎవరైనా పిల్లలు మన ఇలా పల్స్ పోలియో బూత్ దగ్గరికి వచ్చి వేయించుకోకుండా
లేదు ఏదైనా కారణం చేత రాలేకపోయిన వాళ్ళు ఏంటంటే అలా మిగిలిపోకుండా ఉండడానికి మనం ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మన ప్రతి బూత్ వాళ్ళు 2 టీముల కింద డివైడ్ అయ్యి వెళ్తారండి. ప్రతి ఇంటికి కూడా ఒకవేళ అందరు పిల్లలు ఉన్నారా లేదా, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, అవన్నీ గమనించుకొని దాని ద్వారా మన ఇంటి మీద మార్కింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ రోజు ఎవరైతే మిస్ అయ్యారో ఈ 2 రోజుల్లో కూడా మొత్తం అంటే 100% వ్యాక్సినేటెడ్ గా ఉండడానికి పిల్లలు మనం ఈ మిగతా 2 రోజుల్లో కూడా చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ల బాచి తండ్రి స్వర్గీయ రత్తయ్య నాయుడు జ్ఞాపకార్థం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 6 విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే వైకాపా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అదే స్ఫూర్తితో వైకాపా నాయకులు పార్టీ శ్రేణులు కూడా ఈ వేసవిలో ప్రతి చోట వేసవి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చగలిగామని, అలాగే ప్రతి డివిజన్లో పేద ప్రజలకు స్థానిక నాయకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా 10 మరియు ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తండ్రిని స్మరిస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన బాచీని జేపీ మరియు వైకాపా నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నెరుసు చిరంజీవులు, నోకపేయి సుధీర్ బాబు, కిలాడి దుర్గారావు, జిఎంఆర్, కార్పొరేటర్లు డింపుల్, లంకల్పల్లి గణేష్, సామంతుల లక్ష్మణరావు, పాండు, కొల్లిపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. జయప్రకాష్ గారి చేతుల మీదుగా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏ బ్యాంక్ తరఫున 5,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం నెక్స్ట్ సుమారు 10 మందికి ఈ కార్యక్రమం 10th క్లాస్ లో 10 మందికి, ఇంటర్మీడియట్ లో 10 మందికి చేస్తామని నేను చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతా 500 మార్కుల పైన వచ్చిన విద్యార్థులు, పేద విద్యార్థులు 4 సెలెక్ట్ చేసి వారికి ఏలూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు భాస్కర్ల బాచి గారి తండ్రి స్వర్గీయ రత్తయ్య నాయుడు గారి పేరున వారు 4 కూడా ఇక్కడ ఈ రోజున వారికి బహుమతులు ఇవ్వడానికి 4 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మేము కంటిన్యూ చేస్తాం. చేసే సేవా గుణంలో భాగంగా మంచినీటి చలివేంద్రాలు, అలాగే ఎండవేడిని పెరిగేటప్పటికి ఏలూరు 50 డివిజన్లోనూ రోజుకొక చోట మంచినీటి చలివేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీరుస్తా కార్యక్రమాలు చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు కూడా ఈ యొక్క సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకో సేవా కార్యక్రమం బాజీగా చేశారు. అలాగే ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు సేవ చేస్తా ఆ సేవా కార్యక్రమంలో నలుగురికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ ఈ కార్యక్రమం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.